మరి చరిత్ర తెలియపడుతుంది. న్యాయాధిపతులు ఆఖరి న్యాయాధిపతి అని కూడా చరిత్ర తెలియపడుతుంది. అంటే సమూయేలు కంటే ముందు ప్రవక్తలు లేరా అని ఆలోచన చేసినట్లయితే కనుక పూర్వము నుండి కూడా ప్రవక్తలు ఉన్నాయి, కానీ సమూయేలు నుంచి మాత్రమే ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు చూస్తున్నాం. దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకు అందివ్వడానికి ఆ దినాల్లో చూసినట్లయితే కనుక యాజకులే దేవునికి ఇచ్చిన వర్తమానాన్ని ప్రజలకు తెలియపరిచేవారు. కాబట్టి యాజకుల ద్వారా తెలియపరిచే వర్తమానాన్ని ప్రజలు విని దాని ప్రకారం వాళ్ళు చేసేటువంటి వారు. కొంతకాలం జరిగేటప్పటికి మరి యాజకులు అవిధేయులు కాగా, అంటే అవిధేయులైన తర్వాత యాజకులు మానేసి దేవుడి దగ్గర నుంచి ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అంశం చాలా జాగ్రత్త గుర్తించినట్లయితే సమూయేలు గ్రంథంలో మనం చూస్తే కనుక యాజకులైనటువంటి వారు మరి ఎవరంటే ఏలి కుమారులు ఇద్దరు ఉన్నారు. వారు హోప్ని ఫినెహాసు ఇద్దరు కుమారులు కూడా. వారు చేసిన అవిధేయతల వలన అక్కడి నుంచి యాజకత్వం చేసేటువంటి వారు అవిధేయులు చేయడం వలన వాళ్ళ హోప్ని ఫినెహాసు వారు చేసిన